Hello guys, welcome to our channel Bashisar Maths Academy. Yeah, today our topic is why we are getting not good marks in mathematics. Yeah, here a famous quotation by the German mathematician Leopold Kronecker. God made the integers, all else is the work of man. దేవుడు పూర్ణాంకాలను సృష్టించాడు, మిగతావన్నీ మనిషి పని అంటున్నాడు. Students, here why we are not getting the good marks in maths? First of all, first point is fear of maths. Fear of maths. What is that? Many students feel nervous or believe maths is hard. చాలా మంది స్టూడెంట్స్లో ఏముంటుందంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా హార్డ్గా ఉంటుంది, నాకు రాదు అనే భావనలో ఉంటారు. అందులో నుంచి మొదటిగా బయటికి రావాలి. మ్యాథ్స్ హార్డ్ అనే భావన ఆలోచన ఉంటుంది కదా, అందులో నుంచి ఫస్ట్ మొదటిగా రావాల్సింది బయటికి రావాలి. ద సెకండ్ పాయింట్ ఈస్ వీఆర్ నాట్ రెడీ బిఫోర్ ద టీచర్ ఎంటర్స్ ద క్లాస్ రూమ్. చాలామంది టీచర్ క్లాస్ రూమ్కి రాకముందే చాలా సిద్ధంగా ఉండాలి. ఏం చెప్తుంది ఈరోజు టీచర్ మాకు ఏం కొత్త టాపిక్ చెప్పబోతుంది అనే విషయాన్ని ఆలోచన కలిగి ఉండాలి. కానీ చాలామంది పిల్లలు టీచర్ క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత కూడా పెన్స్ బుక్స్ తీసుకుంటూ సమయాన్ని టీచర్ క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళంతా కూడా పెన్ను బుక్ కోసం వెతుకుతూ ఉంటారు. దే ఆర్ నాట్ రెడీ. అంటే స్టూడెంట్స్ రెడీగా లేకపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కాన్సెప్ట్ అనేది ఇంజెక్ట్ కాదు మ్యాథ్స్. అదేవిధంగా థర్డ్ పాయింట్, వెన్ టీచర్ టీచర్స్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ఫోకస్డ్ ఆన్ వాట్ ద టీచర్ ఈజ్ సేయింగ్, నాట్ ఆస్కింగ్ డౌట్స్. ఎస్ సియర్ ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది టీచర్ చెప్తున్నటువంటి టాపిక్ను వింటున్నట్టే అనిపిస్తుంది. మనం స్టూడెంట్స్ చాలా జాగ్రత్త వినండి. మనం క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలంటే కాన్సెప్ట్ మీద ఉండాలి. అంటే దీన్ని మన మాటలో చెప్పాలంటే బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. నేను అక్కడే ఉంటా, చాలా శ్రద్ధగా విన్నట్టు అనిపిస్తుంది, కానీ మన మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? క్లాస్ రూమ్ బయట ఉంటుంది. కానీ స్టూడెంట్స్ సెట్ చేసుకోవాలి ఏంటంటే మైండ్ అంతా కూడా టీచర్ చెప్పేటువంటి కాన్సెప్ట్ పైన ఉండాలి. ఏం చెప్తున్నారు మనకు ఈరోజు కొత్తగా నేను ఏం నేర్చుకోవాలి కాన్సెప్ట్ అనే దాని మీద ఉండాలి. నాట్ ఆస్కింగ్ డౌట్స్. కొంతమందికి స్టూడెంట్స్కి షై ఫీలింగ్ ఉంటుంది. ఏంటి క్లాస్ రూమ్లో ఏదైనా టీచర్ని డౌట్ అడగాలంటే టీచర్ ఏమనుకుంటుందో, ఏమైనా తిడుతుందేమో, ఇది కూడా రాదా అని మిమ్మల్ని అంటదేమో అనే ఒక భావనలో ఉంటారు. ఫస్ట్ అందులో నుంచి బయటికి రండి. ఆ తర్వాత రెండవదిగా అందరి ముంగట అడగాలంటే ఏమనుకుంటారో, నాకేం రాదు మ్యాథ్స్ అనే భావనలు ఉంటారు. ఆ డౌట్స్ ఏమైతాయంటే అలాగే ఉండిపోయి మ్యాథ్స్ రాకపోవడానికి పెద్ద కారణాలు ఉంటాయి. అవి చూస్తే మనకు చిన్నవే అనిపిస్తాయి, కానీ రాకపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయండి. అదేవిధంగా మ్యాథ్స్లో మంచి మార్క్స్ రావాలి అంటే మొదటిగా ఇక్కడ ఏం చేయాలి అంటే మనం క్లాస్ రూమ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో క్లాస్ పీరియడ్, మ్యాథ్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో వెంటనే టెక్స్ట్ బుక్, దానికి సంబంధించిన నోట్స్ తీసుకొని రెడీగా ఉండాలి. ఏం చెప్తుంది మేడం, ఏం చెప్పబోతుంది అని రెడీగా ఉండాలి. రెడీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఒకటి. తర్వాత చెప్పేటప్పుడు మన కంప్లీట్ మైండ్ అంతా కాన్సెప్ట్ మీదనే ఉండాలి. టీచర్ చెప్పే కాన్సెప్ట్ మీదనే ఉండాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత మూడోదిగా మనకు ఒక మనిషికి కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక ప్రాబ్లం కూడా కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ గురించి మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ పార్ట్స్ అంటే ప్రాబ్లము క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఎస్పెషల్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్లో ఉండాల్సింది మెయిన్ ఏంటంటే క్వశ్చన్ అండర్స్టాండింగ్. క్వశ్చన్ క్లియర్గా చదవాలి. క్వశ్చన్ చదివిన తర్వాత అక్కడ క్వశ్చన్ నాకు ఏమిచ్చాడు, నన్ను ఏమడుగుతున్నాడు, ఏమిచ్చాడు, నన్ను ఏమడుగుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో దాన్ని అండర్లైన్ చేసుకుని దాన్ని గివెన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత అది ఏదైతే అడిగాడో అది రావడం కోసం, సొల్యూషన్ రావడం కోసం దానికి రిలేటివ్ ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అనేది నేర్చుకోవాలి. ఫార్ములా నిజం చెప్తున్నానండి, మీకు సబ్జెక్ట్ అన్నిట్లో కల్లా మనం గిట్ట ఫోకస్ చెప్పేటప్పుడు సరిగా విన్నామంటే క్లాస్ రూమ్లో టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేసామంటే చాలా ఈజీ అండి. దాన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. దాదాపు 70% మనకు మ్యాథ్స్ వచ్చేస్తుందండి చెప్పేటప్పుడు సరిగా వింటే. తర్వాత నేర్చుకోవాలనే ఎంతూజియాజం మనలో ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కూడా భావనలో ఉండొద్దు మ్యాథ్స్ అనేది చాలా హార్డ్,
నాకు రాదు అనే భావనలో ఉండకూడదు. మ్యాథ్స్ సబ్జెక్టు చాలా ఈజీ అండి. నీకు నేర్చుకోవాలని ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి సబ్జెక్ట్. దానంతా ఈజీ ఏది ఉంది సబ్జెక్ట్. దాన్ని మీరు ఫోకస్ చేసినట్టయితే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటే నేను చెప్పిన ఈ పాయింట్స్ 4-5 పాయింట్స్ ఉన్నాయో అవి మీరు క్లియర్గా ఫాలో అయితే కంపల్సరీ మ్యాథ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రాను వీడియోలో మీకు ఎలా ఈజీగా ఒక కొంచెం నేను ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరుగుతుందండి. మ్యాథ్స్ని ఎలా నేర్చుకోవాలి, ఒక క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి. మనం చాలామంది మ్యాథ్స్ పేపర్ అనగానే ఆన్సర్ కోసం వెతకడం కాదండి, క్వశ్చన్ని వెతకాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు నాకు, నేను ఏం ఫైండ్ చేయాలి అనే విషయాన్ని గ్రహించుకున్న తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత మనం సొల్యూషన్ గురించి ఆలోచించాలి తప్ప వెంటనే ఆన్సర్ ఏమై ఉంటుంది, జవాబు ఏమై ఉంటుంది అనే విషయాన్ని పక్కకు పెట్టేశారు. ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండింగ్, ఆ తర్వాత దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి చదువుకోవాలి. ఒక టాపిక్ గురించి నేను ఇంకా చాలా వీడియోస్ చేయాల్సి ఉంది. ఇంకా చాలా వీడియోస్లో మీకు ఏంటి మ్యాథ్స్ ఇంత ఈజీగా ఉంటుందా అనే భావన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ ఏదైనా ఒక టాపిక్ చెప్పినప్పుడు ఆ టాపిక్లో ప్రశ్న ఏమి ఇచ్చాడు, నేను ఎలా ఫైండ్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్, అది గమనించండి. తర్వాత ముందు ఈ ఛానల్లో మంచి విషయాలు మీరు నేర్చుకుని చాలా ఈజీగా మ్యాథ్స్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి ఈ విషయాలను కూడా వేరే స్టూడెంట్స్కి.